తర్వాత గురు పూజను నిర్వహించాం. వారికి పాదాబంధనం చేసుకుంటూ అందరి యొక్క మిత్రులు ఆప్యాయతల మధ్య ఈ యొక్క చిరు గెట్ టుగెదర్ కార్యక్రమం అనుకున్నాం. అయితే దాన్ని ఈ విధంగా పెద్దలతో నిర్ణయించి ఇట్లా చేసుకోవడానికి మీ అనుమతితో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. నమస్తే. వారి ముందు నేను వృత్తిలో అందులోనూ మా శరత్ గారు ఎవరు మైక్ తీసుకున్నా కట్ చేసే నైజం మా శరత్ గారిది. ఒక్క మాటతో నేను ముగిస్తున్నాను. ఆ ఫోటో చూస్తే ఇద్దరు చంద్రులు ఉన్నారు. ఒక ఆయన శరత్ చంద్ర, ఇంకొక ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇద్దరు చంద్రులు ఈ పక్క లోకం, లోకేష్ అంటే లోకం అనుకోండి. అంటే ఇద్దరు చంద్రులు ఈ లోకానికి సంతోషాన్ని ఇచ్చే విధంగా. ముఖ్యంగా ఏంటంటే శరత్ చంద్ర గారు మాకు చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అనుబంధం. వారి ప్రవృత్తి సమాజ సేవ, వృత్తి అధ్యాపకుడు అయినా కానీ ప్రవృత్తి సమాజ సేవకులు. హిందూ గరడందు లేడని చెప్పేసి ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఆయనది అంటే మనం వేలంటాం చూడండి, ఆ విధంగా ఆయనకి సముచితమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి పాత్ర ఉంటుంది. శరత్ చంద్ర గారు లేనటువంటి సంస్థ చిత్తూరు నగరంలోనే ఏది లేదు నాకు తెలిసినంతవరకు. చాలామంది అధ్యాపకులు, ఎందుకంటే నేను చూస్తున్నాను, కొందరు నాకు జీతం వచ్చిందా, నా వర్కింగ్ అవర్స్ అయిందా అనేసి లిమిటెడ్ స్కోప్తో ఉంటారు. అలా కాకుండా సమాజంలో నా వంతు పాత్ర నేను పోషించాలి, ఈ సమాజ అభ్యున్నతికి, సమాజ చైతన్యానికి నా వంతు కృషి చేయాలి అని చెప్పి ఉద్దేశంతో నిరంతరం శరత్ చంద్ర గారు ఈ సమాజ సేవ చేస్తున్నారు. వారికి ఇంకా ఎక్కువగా, ఇంకా ఉన్నత స్థాయిలో సేవ అందించేదానికి గాను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వీరందరి ఆశీస్సులతో, అందరికన్నా ముఖ్యంగా వారి పక్కన వాళ్ళ సహధర్మచారిణి ఉంది, ఆమె గారి సహకారం కూడా చాలా ఉంది. అదేవిధంగా పిల్లలు ఉన్నారు, వారి సహకారం కూడా చాలా ఉంది. అక్కడ చేసినటువంటి సేవ, అక్కడ చేసినటువంటి కృషి, ఇదొక్కటే ఆయనకు స్టేట్ అవార్డు రప్పించింది. ఇంకో విషయంగా కూడా నేను నా ఆలోచన ఏమిటి, ఇది వ్యక్తిగత ఆలోచన, ఇతరులు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరు కృతికా శుక్ల, ఆవిడ ఎందుకు శరత్ చంద్రకి అవార్డు ఇవ్వడానికి అక్కడ ఉన్నారేమో అని. ఎందుకంటే ఆవిడ ఈ రోజు లేదు, కమిషనర్ నుంచి కలెక్టర్గా వెళ్ళిపోయారు. అంతకు ముందు ఉన్నటువంటి కమిషనర్ పీరియడ్లో శరత్ చంద్రకి అవార్డు రావాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటునంటే, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేటువంటి సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి ఈ వ్యక్తికి మనం అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి నిర్ధారణ చేసుకుని వచ్చినటువంటి అవార్డే ఈ శరత్ చంద్రకి ఈరోజు. గతంలో నేను కూడా ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేసేటప్పుడు మా దగ్గరికి ఒక కమిటీ వేస్తే
ఆల్మోస్ట్ ఆ కమిటీలో వీర్రాఘవ నాయుడు గారు ఉండేవారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇంతంత పుస్తకాలు తీసుకొచ్చి మా ముందర పెట్టేవారు. అంటే వారు చేసినటువంటి ఫోటోలు, ప్రెస్ క్లిప్పింగ్లు, అవి ఇవి అని. సామాన్యంగా ఎట్లా ఉంటుంది అంటే ఎంత లావు పుస్తకం పెడితే ఈయన అంత గొప్పోడు అని. ఆ విధంగా అవార్డ్స్ అనేటువంటి కొంతకాలం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక గంట సేపు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంటర్వ్యూ చేసి పర్సనల్ ఇంటర్వ్యూలో సాటిస్ఫై అయిన తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా ఈరోజు ఉత్తమ అధ్యాపక అవార్డు వచ్చిన దానికి వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అబండెంట్ నాలెడ్జ్ అని ఒక నిఘంటువు. ఈయన చూస్తే నాకు భయం. ఏమి అంటే ఎందుకని అడుగుతున్నాడు, చెప్తాను. శరత్చంద్ర కనపడుతున్నాడు అంటే నేను లీజర్గా, నాకు లీజర్ ఉంటేనే నేను ఇంత మాట్లాడతాను, లేకపోతే హాయ్ శరత్ అనేసి వెళ్ళిపోతాను. ఎందుకు అంటే ఆయనతో నిలిస్తే కనీసం 20-30 నిమిషాలు ఆయన చెప్పేది నేను విన్నాను. వినకపోతే ఒప్పుకోడు. అని ఎట్లా ఉంటుంది అంటే రేపు నేపాల్ ప్రధాని ఓలీ ద్వేషం వదిలిపెట్టి పారిపోతాడు అంటే ఈ ముందు రోజే ఈయన చెప్తాడు ఆయన పోయి వెళ్ళిపోబోతున్నాడు, కావాలంటే చూడండి. అంతా ఆయన ఒక వాకింగ్ టెర్రర్, ఒక నిఘంటువు లాగా, ఒక ఎన్సైక్లోపీడియా లాగా. అది సముపార్జన చేసుకుంటేనే వస్తుంది. అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది సాధారణంగా ఏదో ఆషామాషిగా రాదు. ఓ ప్రత్యేకమైనటువంటి అంశాలపైన, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులపైన మనం అధ్యయనం చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఈయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు మోటార్ బైక్ వేసుకుని, ఈయన ఎప్పుడు చదువుతాడు అని నాకు పెద్ద డౌట్. అంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఒక అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే వారు విద్యాశాఖ కార్యాలయం నుంచి అధ్యాపక వృత్తికి వెళ్ళాడేమో, అధ్యయనం చేసేటువంటి వృత్తికి వెళ్ళాడేమో అని అనిపిస్తుంది. వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తొందరలోనే జాతీయ అవార్డు కూడా రావాలని కోరుకుంటూ ఆ మాట అనే అనొద్దు. అందుకనే చెప్పా కృతికా శుక్లకు నో రికమెండేషన్ దిస్ ఇయర్. కృతికా శుక్ల అనేటువంటి ఆవిడ పీసు చీల్చి చెండాడి వీళ్ళు ఏం కథ శరత్చంద్రనే కాదు, ఈ సంవత్సరం అవార్డు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రియల్లీ జెమ్స్. ఆ విధంగా జరిగింది. అందుకనే ఇంతకుముందు ఆయనకు అవార్డు రాలేదు. ఒకవేళ ఈ సంవత్సరం రాకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా రాదు, వచ్చిండేది కాదు. ఈ సంవత్సరమే ప్రత్యేకము. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర వారు అవార్డు తీసుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రియ, నేను వెటర్నరీ 3rd year చదువుతున్నాను. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. దిస్ అవార్డ్ ఈజ్ సో ప్రౌడ్, ఓవర్వెల్మింగ్ అండ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి మా ఫ్యామిలీకి. బికాజ్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఎన్ అవార్డ్ బట్ ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ వి గివ్ టు హిమ్. బికాజ్ మై ఫాదర్స్ డెడికేషన్, కమిట్మెంట్ అండ్ ఒక డెడికేషన్ ఒకటి ఉంటుంది ఒక ప్రొఫెషన్కి, వేర్ పీపుల్ ఆర్ గివింగ్ 200%. అండ్ ఒక మా నాన్న అంటేనే జనాలు అనుకుంటా నేను. ఎక్కడ జనాలు ఉంటే మా నాన్న అక్కడే ఉంటారు ఎప్పుడు కూడా. అది ఒక జంక్షన్లో కానివ్వండి, ఎక్కడైనా ఏదో ఒక టాపిక్. అండ్ వేర్ ఇట్ కమ్స్ టు హిస్ అవార్డ్, దిస్ ఈజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. వేర్ ఆయన చేసిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎన్సిసి ప్రోగ్రామ్స్ కానివ్వండి, కండక్టింగ్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆయనకు ఒక ప్యాషన్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ పిల్లలకి
ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద నేషన్, టు ద కంట్రీ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కాలేజ్లో స్టేట్ లెవెల్ ఎలక్ట్యూషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలానే రామకృష్ణ మిషన్ వాళ్ళు స్టేట్ లెవెల్ ఎలక్ట్యూషన్ ప్రోగ్రామ్ చేశారు. నేను దాన్ని ముందు రోజు అప్లై చేశాను. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఒక నైట్ మా నాన్నకి కాల్ చేసి, డాడీ ఇలా ఒక టాపిక్ ఉంది నాకు చెప్పు, నేను గూగుల్లో అవన్నీ సెర్చ్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి మా నాన్నకి ఆ లాస్ట్ మినిట్ కాల్ చేశాను. ఆయన చెప్పారు, నేను సేమ్ ద వర్డ్స్ ఐ హ్యావ్ బీన్ అక్కడ ప్రజెంట్ చేశాను. ఐ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ దేర్. అండ్ అందరూ ఇప్పుడు మా కాలేజ్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉన్నా నన్ను ఇనిషియేట్ చేయమంటారు. మా అడ్వైజరీ సార్, ఏడీ సార్ అందరూ కూడా నువ్వేంటమ్మా మీ నాన్నతో ఒక కాల్ మాట్లాడి చెప్పేస్తావు ఏదైనా డిబేట్స్ కానీ ఏది కానీ. మొన్న ఏఐ గురించి ఒక స్టూడెంట్స్ హౌ టు ఇంప్లిమెంట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మారుతుంది, హౌ కెన్ ఇట్ రీప్లేస్ డాక్టర్స్, ఎవ్రీథింగ్, అది కూడా నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. అండ్ వెల్ ఇట్ కమ్స్ టు హిస్ కాలేజ్, ఆయనకి నేను మా అక్క నాట్ హియర్, షీ స్టడీ